హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో సౌత్ ఇండియాలో మొదటిసారిగా జాతీయ రహదారి 65 నెంబర్పై వాల్ట్రాన్ ఎలక్ట్రానిక్ హబ్ సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రతిరోజు 24/7 ఓపెన్ ఉంటుంది. రానున్న 6 నెలల్లో 10 ఎలక్ట్రానిక్ హబ్స్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నామని మేనేజర్ లోకల్ 18 కు తెలిపారు. అదేవిధంగా దీనికి ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి, ఒకసారి బ్యాటరీ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది, 1 కిలోవాట్ ఎంత ఛార్జ్ తీసుకుంటారు, మరిన్ని వివరాలు మీకు అందిస్తుంది లోకల్ 18. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా జాతీయ రహదారి 65 నెంబర్ కి ఆనుకొని సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో వాల్ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే మొదటి వాల్ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయం కూడా ఆదా అవుతుంది. అదేవిధంగా డ్రైవింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో వాల్ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ ఒక్కటే ఉండింది. రానున్న 6 నెలల్లో 10 వాల్ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారని వాల్ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ మేనేజర్ ఉపేందర్ తెలిపారు. గతంలో ఎలక్ట్రానిక్ హబ్ లేక లోకల్లో తిప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు హబ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాళ్ళు సెంటర్ పాయింట్ ఉండడం వల్ల ఇక్కడ ఛార్జ్ చేసుకుని వెళ్తున్నారు. ఒక వెహికల్ కి ఫుల్ ఛార్జింగ్ చేయాలంటే మినిమం 4 గంటల సమయం పడుతుంది. 1 కిలో వాట్స్ వచ్చేసి జీఎస్టీతో కలుపుకుని 24 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇక్కడ ఫ్రీ వైఫైతో పాటు క్యాంటీన్ కూడా, అదేవిధంగా వెయిటింగ్ హాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.